హలో ప్రో కబడ్డీ ఫ్యాన్స్. ప్రో కబడ్డీ సీజన్ 11లో మ్యాచెస్ అనేవి హోరాహోరీగాను చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతున్నాయి. ప్రో కబడ్డీలో 2 టైమ్స్ ఛాంపియన్స్ అయినటువంటి జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం ఈ సీజన్లో అట్టర్ ఫ్లాప్ అవుతుంది. వాళ్ళ యొక్క కెప్టెన్ అయినటువంటి అర్జున్ దేశ్వాల్ ఒక్కడే ఈ సీజన్లో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. రిమైనింగ్ రైడర్స్ కావచ్చు, డిఫెండర్స్ కావచ్చు, వారి నుంచి సపోర్ట్ అనేది దొరకడం లేదు. లాస్ట్ మ్యాచ్లో కూడా అర్జున్ దేశ్వాల్ ఒక్కడే హర్యానా స్టీలర్స్ టీం మీద 16 రేట్ పాయింట్లు సాధించాడు. సో అసలు మ్యాటర్లోకి వస్తే ప్రో కబడ్డీ సీజన్ 11లో 72వ మ్యాచ్ హర్యానా స్టీలర్స్ వర్సెస్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 30 పాయింట్లు, హర్యానా స్టీలర్స్ టీం 43 పాయింట్లు, దాదాపుగా 13 పాయింట్ల తేడాతో హర్యానా స్టీలర్స్ టీం జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం మీద విజయం సాధించింది. ఈ మ్యాచ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం యొక్క కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 16 రేట్ పాయింట్లు సాధించాడు. మొత్తం 26 రేట్లు చేస్తే 12 టచ్ పాయింట్లు, 4 బోనస్ పాయింట్లు సాధించాడు. ఈ సీజన్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం తరపున అర్జున్ దేశ్వాల్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. తను ఒక టీంలో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అండ్ సెకండ్ ప్లేయర్ అయినటువంటి వికాస్ ఖండోలా ఈ మ్యాచ్లో కేవలం 2 రేట్ పాయింట్లు మాత్రమే సాధించాడు. అండ్ థర్డ్ రైడర్ అయినటువంటి అభిజిత్ మాలిక్ ఈ మ్యాచ్లో 3 రేట్ పాయింట్లు సాధించాడు. రిమైనింగ్ రైడర్స్ అందరూ కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నారు. అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ యొక్క డిఫెన్స్ యూనిట్ విషయానికి వస్తే వాళ్ళ యొక్క రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి లక్కీ శర్మ ఈ మ్యాచ్లో 3 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. అండ్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి అంకుష్ రాతి ఈ మ్యాచ్లో 1 పాయింట్ కూడా సాధించలేదు. అండ్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ అయినటువంటి రెజా ఈ మ్యాచ్లో 3 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి సుర్జిత్ సింగ్ ఈ మ్యాచ్లో 1 ట్యాకిల్ పాయింట్ కూడా సాధించలేదు. ఈ మ్యాచ్లో అర్జున్ దేశ్వాల్ తప్ప రిమైనింగ్ ప్లేయర్స్ ఎవరు కూడా సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేదు. అందువలన ఈ మ్యాచ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం ఓడిపోవడం జరిగింది. అండ్ హర్యానా స్టీలర్స్ యొక్క రేటింగ్ విషయానికి వస్తే వాళ్ళ యొక్క మెయిన్ రైడర్ అయినటువంటి వినయ్ ఈ మ్యాచ్లో 11 రేట్ పాయింట్లు సాధించాడు. వాళ్ళ యొక్క సెకండ్ రైడర్ అయినటువంటి శివం పటారి ఈ మ్యాచ్లో 11 రేట్ పాయింట్లు సాధించాడు. ఈ మ్యాచ్లో ఇద్దరు రైడర్లు కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ వాళ్ళ యొక్క డిఫెన్స్ విషయానికి వస్తే ఈ సీజన్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అయినటువంటి మొహమ్మద్ రిజా సాదురు 5 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి రాహుల్ చిత్పాల్ ఈ మ్యాచ్లో 3 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క కెప్టెన్ జైదీప్ 1 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. అండ్ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి సంజయ్ ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. ఈ మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ టీం తరపు నుంచి ప్రతి ఒక్క ప్లేయర్ ఇన్వాల్వ్మెంట్ అనేది కనిపించింది. అందువలన ఈ మ్యాచ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం మీద హర్యానా స్టీలర్స్ టీం గెలుపొందింది. ఫస్ట్ హాఫ్లో హర్యానా స్టీలర్స్ టీం జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీంని ఒకసారి ఆల్అౌట్ చేసింది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం హర్యానా స్టీలర్స్ టీంని ఒకసారి కూడా ఫస్ట్ హాఫ్లో ఆల్అౌట్ చేయలేదు. అండ్ సెకండ్ హాఫ్లో హర్యానా స్టీలర్స్ టీం జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీంని మరొకసారి ఆల్అౌట్ చేసింది. సెకండ్ హాఫ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం హర్యానా స్టీలర్స్ టీంని ఆల్అౌట్ చేయలేదు. ఓవరాల్గా ఈ మ్యాచ్ పూర్తయ్యే సమయానికి జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం 30 పాయింట్లు, హర్యానా స్టీలర్స్ టీం 43 పాయింట్లు, దాదాపుగా 13 పాయింట్ల తేడాతో హర్యానా స్టీలర్స్ టీం జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం మీద విజయం సాధించింది. సో ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయని ఒకసారి చూసుకుంటే పాయింట్స్ టేబుల్లో మొదటి ప్లేస్లో హర్యానా స్టీలర్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 10 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. సెకండ్ ప్లేస్లో మన తెలుగు టైటన్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది. మూడో ప్లేస్లో దబన్ ఢిల్లీ కేస్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ నాలుగో ప్లేస్లో యుమంబా టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ ఐదో ప్లేస్లో పాట్నా పైరేట్స్ టీం ఉంది. 11 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది. అండ్ ఆరో ప్లేస్లో పునేర్ పాల్టన్స్ టీం ఉంది. 11 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ 7వ ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 8వ ప్లేస్లో యూపీఎస్ టీం ఉంది. 11 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 9వ ప్లేస్లో తమిళ తలవాస్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 10వ ప్లేస్లో బెంగాల్ వారియర్స్ టీం ఉంది. 11 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది, 6 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ 11వ ప్లేస్లో గుజరాత్ జైన్స్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది, 8 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 12వ ప్లేస్లో బెంగళూరు బుల్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 11 మ్యాచ్లు ఓడిపోయింది. సో ఇదనమాట ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది. హర్యానా స్టీలర్స్ టీం అయితే ఈ సీజన్లో పాయింట్స్ టేబుల్లో ముందంజలో ఉంది. లాస్ట్ సీజన్లో మిస్ అయిన ట్రోఫీని ఈ సీజన్లో ఎలాగైనా సాధించాలనే కసితో ఆడుతుంది హర్యానా స్టీలర్స్ టీం. ఈ సీజన్లో ట్రోఫీ ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో ఇలానే మీరు డైలీ కబడ్డీ యొక్క మ్యాచెస్ రివ్యూ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే పెట్టుకోండి. సో మర్చిపోకుండా వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని మీ కబడ్డీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.